చదువుకోవాలి, ఇలా క్యాట్ వాకింగ్ చేసుకుంటూ అడ్డం రాకూడదు. తప్పని రే వెంకట్, హారత్ తీసుకెళ్ళు. అర్జెంట్ పని ఉందన్నా. ప్లీజ్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వండి. ప్లీజ్ 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 అర్థం చేసుకుంటా నా బాధ. b whole square is equal to a square plus b square. బాబు నువ్వేనా లిఫ్ట్ ఇరా? ఆహా, జీవితంలో ఫస్ట్ టైం నన్ను కూడా ఒక లిఫ్ట్ అడిగారు. లిఫ్ట్ ఇరా ప్లీజ్. థ్యాంక్స్. నో మెన్షన్. బాబు కష్టపడుతున్నట్టున్నావు, నేను తొక్కనా? ఓకే. a plus b whole square is equal to a square plus b square plus 2ab. a plus b whole square is equal. ఏంట్రా మ్యాథ్స్ ఎగ్జామా? అవును అంకుల్, ఎంత చదివినా గుర్తుండట్లేదు. గుర్తు పెట్టుకోలేనప్పుడు గుట్టుగా పెట్టుకోవాలి. కాపీ కొడితే టీచర్స్ తిడతారు. ఫెయిల్ అయితే ఇంట్లో కొట్టారా? థ్యాంక్ యూ. మిమ్మల్ని అన్నయ్య అనొచ్చా? మీ కక్కలు ఉన్నారా? లేరు. అయితే అనస్కావు. ప్లీజ్ రోసి, కాదనుకు. Shut up. Get out. సారీ కిట్టు, లేట్ అయింది. అలవాటైపోయింది. నేను నీకోసం కాల్ చేస్తే మీ నాన్న లిఫ్ట్ చేసి బూతులు తిట్టాడు. మరి అందుకే నాకు సెల్ ఫోన్ కొనిమ్మన్నాను. నేను కొంటానన్నా కొన్నావా? కొన్నాను, కెమెరా ఫోన్. దీంట్లో మన రొమాన్స్ రికార్డ్ చేద్దామా? అమ్మో, ఎవరైనా చూస్తే? నన్ను నమ్మవా? నేను ఎవ్వరికి చూపించను. వాడు నన్ను 4 రోజుల నుంచి చూస్తున్నాడు. రేయ్ నన్నా ఇలారా. వస్తున్నా. నిజంగా ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటి ఫీల్ మై లవ్వా? చీ చీ చీ, అదేం కాదు. నేనెవరో తెలుసా? తెలుసు, చెప్పనా? పేరు గోపికృష్ణ, ముందు పేరు కిట్టు, తండ్రి పేరు తండకృష్ణ, రైల్వే కాంట్రాక్టర్. నీకు పెళ్ళైన అక్క, అక్కకు 3. పెళ్లి కాని అన్న జాబ్ లేదు. ప్రైవేట్ గా ఇంజనీరింగ్ చదివావు. మీ నాన్న చదివించాడు కట్నం కోసం. మీ లవ్ మ్యాటర్ మీ నాన్నకు తెలిసిందనుకో, రైల్వే ట్రాక్ మీద కట్టేస్తాడు. నిజమా కిట్టు? మరి నువ్వు రాజలక్ష్మి, విజయలక్ష్మి మీ అక్కలు, సంతానలక్ష్మి, ధనలక్ష్మి చెల్లెళ్ళు, 5 ఆడపిల్లల మధ్యదానివి నువ్వు, మహాలక్ష్మి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మీ నాన్న ప్రభాకర్ రావు మీ అక్కలకి సంబంధాలు చూస్తున్నాడు. మీ లవ్ మ్యాటర్ మీ నాన్నకి తెలిసిందనుకో, సంబంధాలు చూడ్డు, చావడానికి మార్గాలు చూస్తాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మహాలక్ష్మి, మీ లవ్ మ్యాటర్ సీక్రెట్ గా ఉంటేనే మీరు సేఫ్ గా ఉంటారు. ఇంతకీ మీరు? నా గురించి నాకే పూర్తిగా తెలీదు, ఇంక నీకేం చెప్పను. మీకేం కావాలి? మా దగ్గర ఇవే ఉన్నాయి. నీ పెళ్లికి ఏమైనా హెల్ప్ కావాలొస్తే నన్ను అడుగు బ్రదర్, చేసి పెడతాను. సైకిల్ నాదే. ఓ సారీ బ్రదర్, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాను. అనుకుంటావు? ఇవాళ మీరు దొరికింది నవీన్కి. ఈడు పెద్ద బట్టబాజిగాడు, పార్క్ లో చుట్టూ తిరుగుతాడు, లవర్స్ డీటెయిల్స్ కట్టుకుంటాడు, బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైనా ఎదురుపడతాడు, జాగ్రత్తగా ఉండండి. ఏమైంది మామా? వెంకటగాడు. అమ్మో, రై పర్సులు సిగరెట్లు దాచండి రా. అరే ఇవాళ ఆడికి ఎవ్వరు ఖర్చు పెట్టకురా. మామా సిగరెట్ ఇరా. లేదు మామా. రే సిగరెట్ లేదు. రే రాజు, మనోడు అకౌంట్ లో సిగరెట్ ఇరా. డబ్బులు లేవని అకౌంట్ క్లోజ్ చేసినా మామా. అవునా, సరే. అరే ఎప్పుడు మేమే ఖర్చు పెడతాం, డబ్బులు ఉన్నప్పుడైనా మాకు ఖర్చు పెట్టచ్చు కదా మామా. ఎవడికి కావాల్సిన దారి తీసుకోండి రా. లైఫ్ లో ఫస్ట్ టైం ఖర్చు తీసుకోండి. తీసుకోరా జల్దీ. రే రాజు, నాకు కూడా సిగరెట్ ఇరా, దానికి మాత్రమే డబ్బులు తీసుకో. రే చిన్నప్పటి నుంచి మీకు ఒక్కసారైనా నేను ఖర్చు పెట్టానరా? సడన్ గా మారిపోయాననుకో, క్యారెక్టర్ లో జర్కొచ్చేస్తుంది. అయినా నా సంగతి మీకు తెలుసు కదరా, దట్ మ్యాన్ దట్ మనీ. ఎవరి డబ్బులు ఆడే ఖర్చు పెట్టుకోవాలి. ఎప్పుడు ఇంతే మామా. ఎక్కడో చూసినట్టుందే. నీ దగ్గర ఉండే డబ్బులకి ఓనర్ అయి ఉంటాడు. అవును రోయ్, కరెక్టే. పార్క్ లో పర్స్ ఇచ్చాడు, ఇక్కడేంటి ఇంత జరికిస్తున్నాడు? ఏంటి బాబాయ్, నలుగురు నేసుకొచ్చావు, కొట్టేద్దామనే? మీరు డబ్బులు తీసుకుని ఫైట్ చేసే రౌడీసే కదా, ఎవరిని కొడుతున్నావు? ఆడి స్ట్రెంగ్త్ ఏంటి, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కనుక్కోరా. మీకు బ్యాడ్ న్యూస్ రా, దగ్గరలో హాస్పిటల్స్ ఏం లేవు. కానీ మీకు గుడ్ న్యూస్ కూడా, పక్కనే శ్మశానం ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోందిరా. మీరు నన్ను కొట్టడానికి వచ్చారా, కానీ మా వాళ్ళు మిమ్మల్ని కుమ్మేస్తారు. హలో, దట్ మ్యాన్ దట్ ప్రాబ్లం నీది, నువ్వే చూసుకో. ఇప్పుడు మా వాళ్ళు కుమ్ముతారా నిన్ను? కొడతారా? డౌటా? కొట్టుకున్నావా? అది ముందు పట్టుకోండి. Come on, catch the ball. This is Barufu.
హలో రౌడీ హార్ట్ మిస్ అయిందా రే నువ్వు అటెళ్ళు, మీరు ఇటు రండి రా. వేవేల మెరుపులన్నీ నువ్వైనట్టు ఒళ్ళు చల్లంటుంది నిన్ను చూసేయమంటూ రేయ్ రండిరా, ఇటు ఇక్కడే ఉన్నాడు, రండి రండి రండిరా. మునిగానా నీళ్ళల్లో అని అనుకుంటున్నా తడిసిందే మనసు చెలి నీ మీదొట్టు యుద్ధాలేవో జరిగిపోయేట్టు ఏంటా అందం హద్దే లేనట్టు తురురురురురురు, తురురు, తురురు. మొత్తం చెడగొట్టాను నీ వల్ల మిస్ మొత్తం చెడగొట్టావే. ఏమైందిరా? ఎందుకు వచ్చావే? ఏదో సౌండ్ వినబడితే సౌండ్ వినిపిస్తే వచ్చేస్తావా? రోజు బామ్మ కాఫీ తీసుకురా అని వస్తా, ఒక్కసారైనా వచ్చావా? ఇప్పుడు ఊపేసుకుంటూ వచ్చావు. ఏదైనా మూల పడుకుని టీవీ సీరియల్ చూడొచ్చు కదే. అసలు నిన్ను చంపేయాలి. ఏ, అరిస్తే పీక నొక్కుతా. ఏముందో చెప్పు. రేయ్, పోరా నీ. ఏమైంది? మమ్మీ బాబాయ్ బామ్మని చంపేశాడు. అరవద్దని చెప్పాను కదా. చంపుతున్నావు. అయ్యో రక్తం! అనవసరంగా నా రూమ్ లోకి వచ్చింది వదినా. కర్చీఫ్ ఇవ్వు త్వరగా. బా ఏం కాదు వదినా, చిన్న దెబ్బే, ఓవర్ చేస్తోంది అంతే. హాస్పిటల్ తీసుకెళ్ళు. నువ్వు టీటీ అంతకన్నా ఇంజెక్షన్ చేయించు. లెగు. చూసుకొని ట్రై చేయలేవా? చూడడానికి నువ్వు పెద్ద ఫిగర్ ఏంటి? ఏయ్, నీకు అసలు డ్రైవింగ్ వచ్చా? ఏం మాట్లాడుతున్నావు? ఓ ఆగు. 50s లో ఉన్న నువ్వు 60s మోడల్ బండి వేసుకుని 70s లో వచ్చి నన్ను గుద్దింది కాకుండా 20s లో ఉన్న నాకే క్లాస్ పీకుతావా? నా బండి డ్యామేజ్ అయింది, డబుల్ టీ. ఆ? అయినా ఇది కదులుతుంది అని ఒకే ఒక్క రీజన్ తో దీన్ని బండి అంటే ఉన్న మోటార్ బైక్లు అన్ని సూసైడ్ కమిట్ చేసుకోవాల్సిందే. నీకేమైనా బుద్ధుందా? చదువుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? చదువా? చచ్చాను బాబు. ఒసేయ్, అంతా నీ వల్లేనే. అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. ఎవరయ్యా అడ్డమైన వాళ్ళు? ముందేళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళా, తర్వాత కొట్టుకుందరు కానీ. కాలికి దెబ్బ తగిలింది కదా అని ఆసుపత్రికి తీసుకెళ్లారా అంటే నడుమీర కొట్టి తీసుకెళ్తున్నా కదరా. అయ్యో ఏమైందిరా? వెంకట్ ఏమైంది నీకు? అబ్బా నాకేం కాలేదు వదినా. బామేదిరా? బామ్మా ఏమైందిరా బామ్మకి? ఎలా చెప్పమంటావు వదినా? డాక్టర్ విన్నారు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసుకోమని చెప్పారు. ఏంట్రా నువ్వనేది? మరి రాకపోతే ఏంటో వదినా, నాకేం తెలుసు. సరే నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను, నువ్వు బామ్మని చూస్తుండు. ఏరా ఈ హాస్పిటల్ మంచిదేనా? చాలా ఫేమస్. డాక్టర్లు బాగుంటారా? నర్సులు చాలా బాగుంటారు. ఎంత ఇది ఇది హాస్పిటలా గెస్ట్ హౌసా? అది మన అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అమ్మా ఇది మనం మంచం, మనం ఇక్కడ పడుకోవాలి.
ఏయ్ నువ్వు లేచి 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 ఓకే 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 సిస్టర్ నీ ఇవిడ సిస్టర్ ఏ ఎందా పక్కన వేరే పేషెంట్ అన్నావు లేడీసా లేడీసే సైడ్ కొడతావా నువ్వు ఫీల్ అవుతా అంటే నేను అస్సలు కొట్టను చిప్పా సిస్టర్ నీ వా ఇవిడ వా బామా లేడీస్ వస్తారంటే లేడీస్ డ్రెస్ బాగుందా హెయిర్ బాగుందా ఒక్కసారి ఆను అయ్యో అయ్యో రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి ఈవినింగ్ ఆక్సిజన్ స్టాక్ వస్తుంది సార్. జాగ్రత్తగా చెక్ చేసి అలాగే సార్. కంగారు పడాల్సిందే లేదండి మందులు వాడితే లేడీస్ ఆర్ కమింగ్ డాక్టర్ గారు ఇతను ఆ పక్క బెడ్ అటెండెంట్ అండి ఇతని వల్ల యాక్సిడెంట్ అయింది మాకు ఈ రూమ్ ఉంది సార్ రూమ్స్ ఖాళీ లేవండి ఎక్కడైనా కూడా సార్ అడ్జస్ట్ అయిపోతాం అవునవును వీళ్ళు బాత్రూమ్ లో కూడా అడ్జస్ట్ అయిపోయే టైప్ లేండి అదిగో అందుకే డాక్టర్ మాకు ఈ రూమ్ వద్దు ప్లీజ్ ముందు మీ మదర్ ని రిలాక్స్ అవ్వనివ్వండి రూమ్స్ ఖాళీ అయితే నేను చెప్తాను అది కాదు డాక్టర్ నేను చెప్తానగా ఏమండి నారాయణ గారు ఉన్నారా? మార్చరీలో పెట్టారు అక్కడికి వెళ్ళండి. ఏయ్, వాళ్ళు వచ్చింది నా కోసం పాపం బాధ చెప్పుకోవడానికి అమ్మగారికి నోరు కూడా లేదు. నోరు లేదా? అవునయ్యా, బాగా ఇబ్బంది పడుతుంది. అమ్మా యాపిల్స్ అవి ఉన్నాయి తినండి, కొంచెం నీరసం తగ్గుతుంది. ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందండి. ఇంట్లోంచి అడుగు తీసి అడుగు బయట పెడతామంటే బయట యాక్సిడెంట్ కూడా ఎక్కువయ్యాయి. వాట్ హ్యాపెండ్? ఇది హాస్పిటల్ ఫిష్ మార్కెట్ అరుపులేంటి? పక్కన ఇంకో పేషెంట్ ఉన్నాడని కామన్ సెన్స్ లేకుండా ఆ కాగోలేంటి? మీకు ఉండాలా వద్దా? వీళ్ళంతా మా అమ్మగారిని చూడటానికి వచ్చారు. మీరు దూరాల్సింది విజిటింగ్ అవర్స్, నాట్ నౌ. లేచిపోండి లేచిపోండి. ఓకే ఓకే ఛీ, ఎత్ర కూటం ఎత్ర కూటం. రైట్ రైట్. Rascal. అయ్య బాబాయ్ సిగ్గేస్తుంది. బామా నీ ఆఖరి కోరిక ఏంటే? అదేమిట్రా? యాపిల్ తింటావా? ఆకలిగా ఉంది, తింటాన్రా. ఈ వి ఫర్ వెంకట్, నీ ఏ ఫర్ యాపిల్స్ ని, డి ఫర్ దొబ్బేసినాడు. నీకు ఎన్ ఫర్ నోరు లేదు, సో ఎం ఫర్ మాట రాదు. బి ఫర్ బాయ్. అర్థమైందే, యాపిల్స్గా దానం చేసాం అనుకుందాం. మన సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడలా. ఇది జనరల్, ఇది మినరల్. డబ్బులు ఫుల్గా దొబ్బారు, మంచం సగమే ఇచ్చారు. అయ్యో ఒరేయ్, ఇక్కడ ఇబ్బందిగా ఉందిరా. ఓ పని చేయవే, శుభ్రంగా కింద పడుకో. వద్దులే నాయనా.